ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే విఐపి లెటర్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో, మీరు విఐపి లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి, విఐపి లెటర్ అన్నది ఎవరిస్తారు అనేటువంటి విషయానికి వస్తే, మీకు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి విఐపి లెటర్ ద్వారా మీరు శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం ద్వారా దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక లెటర్ మీద, అంటే మీ ఎమ్మెల్యే ఇచ్చేటువంటి ఒక లెటర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ముందుగా మీ యొక్క ఎమ్మెల్యేతో కానీ, మీ యొక్క ఎమ్మెల్సీతో కానీ, లేదా మీ యొక్క టీటీడీ బోర్డు మెంబర్స్తో కానీ ఒక లెటర్ అయితే రాయించుకోవాలండి. ఈ లెటర్ని ఒక రోజు ముందుగా మీరు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర మధ్యాహ్నం 12 లోపు మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. మీకు ఎంతమంది వెళ్తే అంతమంది యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తీసుకువెళ్ళి ఒక అప్లికేషన్ మీద మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు జేఈఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మీకు సాయంత్రం 5 తర్వాత రాత్రి 9 లోపు మీ యొక్క టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీరు కట్టవలసినటువంటి అమౌంట్ అన్నది పే లింక్ అయితే రావడం జరుగుతుంది. మీకు కనుక తెలిస్తే ఆన్లైన్లో కట్టండి, తెలియకపోతే ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ కూడా అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీకు దర్శనం అయితే కన్ఫర్మ్ అవుతుంది. మీరు విఐపి బ్రేక్ దర్శనం చేయించుకునేటువంటి శ్రీవారి భక్తులు అందులోనే అకామిడేషన్ రాయించుకుంటే మీకు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుందండి. ఇలా విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మీకు 3వ డోర్ దగ్గర నుంచి, అంటే 3వ గడప దగ్గర నుంచి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం 35 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఇది రాముడి వారి మండపం దగ్గర నుంచి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.